హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏఎఫ్ అప్డేట్స్. నిన్నైతే మనకి డబ్ల్యూ స్మార్ట్ శంకర్ మూవీ నుంచి ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. సో ప్రెజెంట్ ఇప్పుడు ఆ ట్రైలర్ చూసి చాలా మంది అనుకుంటుంది ఏంటంటే, సో ఇంతకు ముందు చనిపోయిన పోలీస్ ఆఫీసర్ బ్రెయిన్ అయితే చేంజ్ చేశారన్నమాట. సో ఇప్పుడు మన విలన్ బ్రెయిన్ ని బ్రతుకుండగానే శంకర్ బ్రెయిన్ లోకి అయితే చేంజ్ చేస్తున్నారు. సో 1 లో కూడా ఇలాగ జరిగింది అండ్ 2 లో కూడా ఇలాగ జరుగుతుంది. సో ఇందులో డిఫరెంట్ ఏముందని చాలా మంది అయితే క్వశ్చన్ చేస్తున్నారు. సో ఈ ట్రైలర్ లో ఎగ్జాక్ట్ గా సో కనిపించింది అంతా కూడా ఇదే అనమాట. సో సేమ్ స్టోరీని మళ్ళీ రిపీట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. అయితే ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్ కాబట్టి సో స్టోరీ ఎంతో కొంత చేంజ్ అవుతుంది. అయితే సేమ్ స్టోరీ అలాగే రిపీట్ అవుతే ఏం బాగుంటుంది చెప్పండి. సో దానికోసం స్టోరీ కూడా కొంచెం చేంజ్ అయి ఉంటుంది. అయితే మనకి ట్రైలర్ లో ఒక ఫ్లాష్ బ్యాక్ కూడా చూపిస్తుంది అనమాట. సో మన శంకర్ కి ఒక ఫ్లాష్ బ్యాక్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. సో ఫ్యాన్స్ అందరూ కూడా కోరుకుంటుంది ఏంటంటే, సో అదే కాన్సెప్ట్ అయినా పర్లేదు కానీ స్టోరీ కూడా ఆ రేంజ్ లో ఉంటే కిక్ రాదని చెప్తున్నారు. సో నాకు తెలిసి స్టోరీ మొత్తం కూడా డిఫరెంట్ గా ఉండిపోతుందని తెలుస్తుంది. సో ఇదంతా కూడా మనం జస్ట్ ట్రైలర్ చూసి డిసైడ్ చేస్తున్నాం. అయితే మనం మూవీ చూస్తే తెలుస్తుంది సో అది డిఫరెంట్ స్టోరీయా కాదనేది. సో ఇదంతా కూడా మనకి కన్ఫ్యూజ్ చేయడానికి సో ఆ ట్రైలర్ లో అలా చూపించుంటారు. సో ట్రైలర్ కూడా బానే ఉంది. అయితే మూవీ రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది డబ్ల్యూ స్మార్ట్ శంకర్ మూవీ ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుంటుందో. సో ఈ వీడియోకి అయితే ఇంతే అనమాట. సో ట్రైలర్ మీద నాకు ఒపీనియన్ ఇంతే అనమాట. సో మళ్ళీ ఒక మంచి వీడియోతో ముందుకైతే వస్తాను. అంతవరకు బాయ్.